హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్గా చిక్కుడుకాయలన్నీ వాష్ చేసుకొని ఇలా నార తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని ఇట్లా పీసెస్ చేసుకోవాలి. పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి చిక్కుడుకాయలు పీసెస్ వేసుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్స్ రానిచ్చుకున్న తర్వాత మనము స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేయాలి కుక్కర్. వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఆవాలు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ డ్రైన్ చేసుకున్న చిక్కుడుకాయ పీసెస్ అన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మంచిగా. ఒక 3 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. ఆఫ్టర్ దెన్ అయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అంతా వేసేయాలి. అంతే, ఫైనల్గా చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.